అందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసం 30వ తేదీ బుధవారం తేదీ. ఈ రోజున మాత్రం కుంభరాశి వారు జాతకులు మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. ఈ రోజున మీ ఇంటి స్త్రీ పైన నింద పడబోతుంది. మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు. ఈ స్త్రీ మీద పడే నింద మీ మీద పడినంత మీ మనసు చలించిపోతుంది. ఈ యొక్క బాధ వర్ణనాతీతం. వారి దుఃఖాన్ని చూసి మీరు చలించిపోతారు. అసలు ఏం జరగబోతుంది? ఈ రోజున ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు? ఆ పడే నింద ఏమిటి, ఏం జరుగుతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈరోజు కాస్తంత అనుకూలంగా ఉన్న కాస్తంత ప్రతికూలంగా ఉండబోతుంది. ఆదాయంలో కూడాను తేడాలు గమనించగలుగుతారు. ఎందుకని అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున గ్రహస్థితులు ఇందులకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజున మీ ఇంట్లోని ఒక స్త్రీ మీద నింద పడబోతుంది. అది కూడా మీ గ్రహస్థితుల వల్ల అని మీకు తెలుసా? మీ యొక్క గ్రహస్థితి నీచ స్థితిలో ఉంది కావున మీ చుట్టూ ఉన్న వారిలో, మీ ఇంట్లో వారిలో, ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు లేదా మీకు చాలా ఇష్టలైన ఈ స్త్రీ మీద ఒక నింద పడబోతుంది. వారు చేయని తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైన రోజు అవుతుంది. వీరు చాలా వరకు మంచివారు, మీ మేలు కోరుకునేవారు. వారు మీ మాతృమూర్తి కావచ్చు, లేదా మీ తోబుట్టువులు కావచ్చు, చివరికి మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు. వారిని ఈ రోజున పలువురు నిందిస్తారు. వారు ఇరుగు పొరుగు కావచ్చు, వారు పనిచేస్తున్న చోట కావచ్చు, వారి వ్యాపారంలో కావచ్చు, లేదా ఇతరతర ఎటువంటి రంగాల్లో ఉన్నా కూడాను అక్కడ ఎదురవుతుంది. వారికి అవమానం పొంచి ఉన్నదండి. వారి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున ఎవరైనా ఇంట్లోని స్త్రీలు కాస్తంత బాధగా అనిపించినా, లేదా వారు ఏదైనా చెప్పకుండా దాస్తున్నట్లు అనిపించినా అశ్రద్ధ వహించొద్దు. వారితో సమయాన్ని కేటాయించండి. వారి బాధను కనుక్కునే ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా ఇలా చేయకపోతే వారు చాలా బాధపడతారు. వారి విషయంలో చాలా వరకు కూడాను మీరు సర్వం కోల్పోవాల్సి వస్తుంది. వారి బాధ వర్ణనాతీతమైపోతుంది. వారు వెనక మీరు నిలబడండి. నేనున్నాను అంటూ మీరు వారికి ధైర్యాన్ని చెప్పండి. నిజాలు గ్రహించేందుకు ఆలస్యం వహించకుండా వారితో పాటుగా ఉంటూ జరిగిన విషయం మీద చర్చ పెట్టి ఆ యొక్క చర్చలో వారి యొక్క మీద పడిన నిందను నిజం కాదంటూ నిరూపణ చేయడంలో మీరు వారి వెంటే ఉండాలి. లేకుంటే గనక వారి విషయంలో చాలా ప్రమాదమే జరిగిపోతుంది. వారిని కంటికి మిన్నలా కాపాడుకోవాలి. మీరు ఈ రోజున నిత్యము శివారాధన చేయండి. పరమశివుని వారి యొక్క కష్టం తొలగించమంటూ మీ తరపున అర్జీ పెట్టుకోండి. భగవంతుడు మీ యొక్క మాట తప్పక ఆలకిస్తాడు. భగవంతుడు వచ్చే వారికి ఆపద నుంచి తప్పకుండా బయటపడేస్తాడు. ఈ రోజున అనుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు వీలు కుదిరినప్పుడల్లా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి. వీలైతే గనక మీరు వారిని తీసుకొని వెళ్ళి శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడిని దర్శించుకొని కాస్తంతసేపు ఆ సన్నిధిలో సమయాన్ని మీరు గడపండి. వీలుంటే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. లేదన్నా కనీసం యూట్యూబ్లో అయినా ఉంటుంది కదండి, పెట్టుకొని వినే ప్రయత్నాన్ని అయితే చేయండి. భగవంతునికి దగ్గరగా గడపండి. ఖచ్చితంగా మీకు రాబోతున్న సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.